ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ కంప్యూటర్. మనం డైలీ యూజ్ చేసే ల్యాప్టాప్స్లో మాక్సిమం 12 CPU కోర్స్ ఉంటాయి. అదే ఈ సూపర్ కంప్యూటర్లో 11 మిలియన్ CPU కోర్స్ ఉంటాయి. అండ్ ఇట్స్ ఏ క్వాంటమ్ కంప్యూటర్. దీనికి జస్ట్ మీ ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఆక్యుపై చేసే స్పేస్ ఉంటే సరిపోతుంది. రీసెంట్ గా గూగుల్ రివీల్ చేసిన ఆర్టికల్ ప్రకారం ఒక కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్ పర్ఫార్మ్ చేయడానికి సూపర్ కంప్యూటర్ కి ఎస్టిమేటెడ్ గా 10 సెప్టిలియన్ ఇయర్స్ పడితే, అంటే 10 పక్కన 25 జీరోస్ అన్ని ఇయర్స్ పడితే క్వాంటమ్ కంప్యూటర్ అండర్ 5 minutes లో సాల్వ్ చేసింది. Quantum computer chip. Quantum computing. Quantum computing. Quantum computing. Quantum computing. మీరు డైలీ యూజ్ చేసే మొబైల్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ వాటిని కంప్యూటింగ్ డివైజెస్ అంటారు. అండ్ సూపర్ కంప్యూటర్ కూడా ఒక కంప్యూటింగ్ డివైజే. మీ మొబైల్లో ప్లే అయ్యే సాంగ్స్, వీడియో గేమ్స్, మూవీస్, డాక్యుమెంట్స్ ఏదైనా కావచ్చు. అందులో మ్యాథ్ అండ్ కంప్యూటేషన్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అందుకే ఇవన్నీ క్లాసికల్ కంప్యూటర్స్ కేటగిరీలోకి వస్తాయి. ఈ క్లాసికల్ కంప్యూటర్స్ వర్క్ చేయాలంటే వాటికి అర్థమైంది రెండే రెండు, ఒకటి 0 లేదా 1. సపోజ్ మీరు కంప్యూటర్లో ఆల్ఫాబెట్ ఏ అని టైప్ చేస్తే వాటికి ఈ విధంగా అర్థమవుతుంది. దీన్నే బైనరీ కోడింగ్ అంటారు. ఇలాగే కీబోర్డ్లో ఉన్న అన్ని లెటర్స్ కి బైనరీ కోడ్స్ ఉంటాయి. మనం లెటర్ ఏ తీసుకుంటే దాని బైనరీ కోడ్ స్టోర్ చేయడానికి 8 బిట్స్ తీసుకుంటుంది. 8 బిట్స్ ఈక్వల్స్ టు 1 బైట్. 1024 bytes equals to 1 kilobyte. 1024 kilobytes equals to 1 megabyte and so on. మనం జనరల్గా MB/GB అంటూ ఉంటాం కదా, అవే ఇవి. సో ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్స్కి వద్దాం. క్లాసికల్ కంప్యూటర్స్లో బిట్స్ ఎలా అయితే ఉంటాయో క్వాంటమ్ కంప్యూటర్స్లో క్యూబిట్స్ ఉంటాయి. బిట్స్తో కంపేర్ చేస్తే క్యూబిట్స్ డిఫరెంట్గా వర్క్ అవుతాయి. క్యూబిట్స్లో వాల్యూస్ ఎప్పుడు 0 and 1లో ఫిక్స్డ్గా ఉండవు. 1 and 0 రెండు సూపర్ పొజిషన్లో ఉంటాయి. ఒక కాయిన్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. దానికి హెడ్స్ అండ్ టైల్స్ బదులు 1 and 0 ఉన్నాయనుకోండి. దాన్ని మీరు స్పిన్ చేసినప్పుడు ఒక పొజిషన్లో ఫిక్స్డ్గా ఉండదు. సేమ్ ఇదే విధంగా క్యూబిట్స్ కూడా 0 and 1 సూపర్ పొజిషన్లో ఉంటాయి. ఏదైనా క్యూబిట్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఐదర్ 0 or 1గా చూపిస్తుంది. ఇది ప్రాక్టికల్గా ఎలా అవుతుందో మీరు కాసేపట్లో తెలుసుకుంటారు. ఒక్క క్యూబిట్తో ఏం చేయలేం, బట్ మల్టిపుల్ క్యూబిట్స్ అన్ని కలిసి ఒక దగ్గరికి వస్తే అప్పుడు రియల్ మ్యాజిక్ స్టార్ట్ అవుద్ది. 2 క్యూబిట్స్ సూపర్ పొజిషన్లో ఉంటే ఒకేసారి 4 కాంబినేషన్స్ ఫామ్ చేయొచ్చు. 3 క్యూబిట్స్ ఉంటే 8 కాంబినేషన్స్ ఫామ్ చేయొచ్చు. 4 క్యూబిట్స్ ఉంటే 16 చేయొచ్చు. అండ్ సో ఆన్. ఒక క్యూబిట్ పెరిగే కొద్దీ మనకి నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతాయి. అంటే 5 క్యూబిట్స్ ఉంటే 2 power 5, 6 క్యూబిట్స్ ఉంటే 2 power 6, 50 క్యూబిట్స్ ఉంటే 2 power 50. ఇలా ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతూ వెళ్తుంది. అండ్ ఇదే కాదు, క్యూబిట్స్ మధ్యలో ఎంటాంగిల్మెంట్ ఉంటుంది. అంటే ప్రతి క్యూబిట్ కి ఇంకో క్యూబిట్ తో కనెక్షన్ ఉంటుంది. సో ఒక క్యూబిట్ లో ఏ వాల్యూ ఉందో ఇంకో క్యూబిట్ కి తెలుస్తుంది. ఈవెన్ మనం 2 క్యూబిట్స్ ని ఎర్త్ కి ఆపోజిట్ సైడ్స్ లో పెట్టినా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయ్యే ఉంటుంది. ఇది రియల్ గా ఎలా వర్క్ అవుతుందో కొన్ని ఎగ్జాంపుల్స్ తో చూద్దాం. సపోజ్ మీరు మీ ఫ్రెండ్స్ తో కలిసి షాపింగ్ మాల్స్ వెళ్ళారు అనుకోండి. అందులో ఫన్ జోన్స్ ఉంటాయి కదా, అందులో మిర్రర్ మేజ్ అనే గేమ్ ఉంటుంది. లేదా మీకు న్యూస్ పేపర్లో గేమ్ సెక్షన్ లో కూడా దారి కనుక్కోండి అని కొన్ని పజిల్స్ ఇస్తారు. సో ఇక్కడ ఎలా అంటే ముందు ఒక ఫ్రెండ్ వెళ్తాడు. కరెక్ట్ రూట్లో వెళ్ళలేకపోతే స్ట్రక్ అయిపోతే మళ్ళీ వెళ్ళిన దారిలోనే వెనక్కి వచ్చేయాలి. అండ్ అప్పుడు నెక్స్ట్ ఇంకో ఫ్రెండ్ వెళ్తాడు. తను కూడా స్ట్రక్ అయిపోతే వెళ్ళిన దారిలోనే వెనక్కి వచ్చేయాలి. నెక్స్ట్ ఇంకోడు. అలా కరెక్ట్ రూట్ కనుక్కొని బయటపడే వరకు ఒక్కొక్కడు వెళ్తూ ఉంటారు. ఎగ్జాక్ట్గా ఇలాగే మన క్లాసికల్ కంప్యూటర్స్ వర్క్ అవుతాయి. అదే క్వాంటమ్ కంప్యూటర్స్ అనుకోండి, ఒకేసారి మీ ఫ్రెండ్స్ అందరూ వెళ్తారు. లోపల ఎవరికి వారు డివైడ్ అయ్యి డిఫరెంట్ రూట్స్ ని ఒకేసారి ట్రై చేస్తారు. ఏ ఒక్కడికి కరెక్ట్ రూట్ దొరికినా ప్రాబ్లమ్ సాల్వ్. క్వాంటమ్ కంప్యూటర్స్ కూడా ఎగ్జాక్ట్గా ఇలాగే వర్క్ అవుతాయి. మీకు ఇంకో రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తాను. రియల్ టైంలో పాస్వర్డ్ని క్వాంటమ్ కంప్యూటర్స్ యూజ్ చేసి ఎలా క్రాక్ చేయొచ్చో ఇన్ డెప్త్గా చూపిస్తాను. జాగ్రత్తగా వినండి. టాపిక్లోకి వెళ్లే ముందు మీకు కొన్ని టర్మినాలజీస్ చూపిస్తాను. ఫస్ట్ సపోజ్ మీ కంప్యూటర్ పాస్వర్డ్ CAT అనుకోండి. అది కూడా లోవర్ కేస్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అనుకోండి. దీన్ని క్వాంటమ్ కంప్యూటర్ ఎలా క్రాక్ చేయగలదో చూద్దాం. సో ఫస్ట్లీ 3 letters కాబట్టి 3 blanks తీసుకుందాం. అండ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ 26 కాబట్టి మనకి ప్రతి బ్లాంక్లో 26 పాసిబిలిటీస్ ఉంటాయి. సో మొత్తం పాసిబిలిటీస్ 26 power 3 అంటే 26 into 26 into 26 దట్ ఈక్వల్స్ టు 7576 పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఇక్కడ స్టెప్ నెంబర్ 1 వచ్చేసి ఈ 3 letters వర్డ్ ని క్రాక్ చేయడానికి మనకి ఎన్ని క్యూబిట్స్ అవసరం ఉంటుందో చూద్దాం. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు క్యూబిట్స్ పెరుగుతున్న కొద్దీ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఎక్స్పోనెన్షియల్ గా పెరుగుతాయి. లైక్ 4 క్యూబిట్స్ ఉంటే 2 power 4, 5 క్యూబిట్స్ ఉంటే 2 power 5 అలా. సో ఈ విధంగా క్యూబిట్స్ కి పాసిబిలిటీస్ కనుక్కున్నాం. బట్ మనకి ఇక్కడ పాసిబిలిటీస్ ఉన్నాయి అండ్ క్యూబిట్స్ కనుక్కోవాలి. సో మనకి ఇక్కడ కావాల్సింది ఏంటో తెలుసా? ఎక్స్పోనెన్షియల్ ఆపోజిట్ ఏంటి? లాగరిథం, లాగ్. సో లాగ్ 26 to the base 2 మనకి ఈచ్ బ్లాంక్లో 26 పాసిబిలిటీస్ కాబట్టి దీనికి అర్థం 2ని దేంతో మల్టిప్లై చేస్తే 26 వస్తుంది అని. ఆన్సర్ 4.7 విచ్ ఈస్ నియర్లీ ఈక్వల్స్ టు 5. సో మనకి ఈచ్ బ్లాంక్కి 5 క్యూబిట్స్ అవసరం ఉంటుంది. బట్ మనకి కావాల్సింది 3 blanks. సో 5 into 3 ఈక్వల్స్ టు 15 క్యూబిట్స్ అవసరం ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ 2 వచ్చేసి వెరీ సింపుల్. మొత్తం క్యూబిట్స్ అన్నిటిని సూపర్ పొజిషన్ స్టేట్లో పెడతాం. సో అన్ని క్యూబిట్స్ కూడా 0 and 1 సూపర్ పొజిషన్లో ఉంటాయి.
సో స్టెప్ 3 వచ్చేసి క్వాంటమ్ ఇంటర్ఫరెన్స్ యూస్ చేసి కరెంట్ పాస్వర్డ్ని యాంప్లిఫై చేయడం. ఈ స్టెప్ జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ మనకి క్వాంటమ్ ఆరకిల్ పిక్చర్లోకి వస్తుంది. ఈ క్వాంటమ్ ఆరకిల్ మీ పాస్వర్డ్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది అండ్ దీనికి ఆల్రెడీ మీ పాస్వర్డ్ తెలిసే ఉండాలి. సో ఇది ఒక ఎస్ ఆర్ నో ఫంక్షన్ లాగా యూజ్ అవుతుంది. అంటే దానికి మ్యాచ్ అయిన సిమిలర్ ప్యాటర్న్స్ని అబ్జర్వ్ చేస్తే దాన్ని తీసి పక్కన పెడుతుంది. క్వాంటమ్ ఆరకిల్ కంటే ముందు మనం ఒకటి తెలుసుకోవాలి, క్యూబిట్స్ లోపల అసలు ఏమవుతుందని. మోస్ట్ ఫేమస్ IBM అండ్ గూగుల్ యూజ్ చేసే క్యూబిట్స్లో క్వాంటమ్ స్టేట్ ఆఫ్ సర్క్యూట్స్ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే కరెంట్ ఉంటుంది. అంటే క్యూబిట్స్ని సూపర్ పొజిషన్లో పెట్టినప్పుడు ఈ కరెంట్ 2 డైరెక్షన్స్లో విగరస్గా మూవ్ అవుతూ ఉంటుంది. లైక్ 0-1 0-1 0-1 ఈ విధంగా విగరస్గా మూవ్ అవుతూ ఉంటుంది 2 డైరెక్షన్స్లో. ఈ క్వాంటమ్ వరల్డ్లో కరెంట్ ఫ్లో అనేది వేవ్స్ రూపంలో అవుతుంది. సపోజ్ మనం ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ తీసుకుంటే ఎక్స్ యాక్సిస్ పైనంతా పాజిటివ్ వాల్యూస్ అండ్ కిందంతా నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. సో ఇక్కడ మనం పాస్వర్డ్లో ఫస్ట్ లెటర్ Cని వేవ్స్ రూపంలో ఎలా రిప్రజెంట్ చేయాలో చూద్దాం. మన Cకి వాల్యూ వచ్చేసి 00011. ఇక్కడ ఫస్ట్ 0ని వేవ్ ఫార్మాట్లో ఎలా రిప్రజెంట్ చేయొచ్చో చూద్దాం. మొదట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక వేవ్ అని దేన్ని అంటారో తెలుసా? ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ క్రస్ట్ అండ్ థ్రఫ్. ఇక్కడ మీరు చూస్తే ఎక్స్ యాక్సిస్ కి పైన ఉన్నదంతా క్రస్ట్ అండ్ కింద ఉన్నదంతా ట్రఫ్ అంటారు. ఈ రెండు కలిస్తేనే ఒక వేవ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక వేవ్ ని చూడగానే అది 0 లేక 1 ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. సపోజ్ ఒక వేవ్ లో డామినేటింగ్ పార్ట్ క్రస్ట్ అయిందనుకోండి, అది 1 అని అర్థం. అండ్ అలాగే డామినేటింగ్ పార్ట్ ట్రఫ్ అయిందనుకోండి, అది 0 అని అర్థం. దీన్నే ఇంకో విధంగా చెప్పొచ్చు, క్రస్ట్ కంటే ట్రఫ్ పెద్దగా ఉంటే అది 0 అని, ట్రఫ్ కంటే క్రస్ట్ పెద్దగా ఉంటే అది 1 అని అర్థం. సో ఇక్కడ మన లెటర్ C వాల్యూ ఇదే కదా, దాన్ని వేవ్ ఫార్మాట్స్ లో ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ 3 వేవ్స్ కి క్రస్ట్ కంటే ట్రఫ్ పెద్దగా ఉంది, సో అవి 0s. అండ్ నెక్స్ట్ ట్రఫ్ కంటే క్రస్ట్ పెద్దగా ఉంది, సో అది 1s అని అర్థం. సిమిలర్ గా మన పాస్వర్డ్ లో మిగిలిన లెటర్స్ A అండ్ T కూడా వేవ్స్ ఈ విధంగా ఉంటాయి. సో ఎగ్జాక్ట్ గా ఈ ప్యాటర్న్ వచ్చినప్పుడు క్వాంటమ్ ఆరకిల్ కి మన పాస్వర్డ్ ఆల్రెడీ తెలుసు కాబట్టి అది ఫస్ట్ లెటర్ Cని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్ గా ఈ ప్యాటర్న్ వచ్చినప్పుడు ఇది మన లెటర్ Cకి ఎగ్జాక్ట్ మ్యాచ్ కాబట్టి దాని ఫేస్ ని ఫ్లిప్ చేస్తుంది. అంటే మీకు అర్థం కావడానికి ఈ ప్యాటర్న్ ని తీసి పక్కన పెడుతుంది అనుకోండి. సేమ్ ఇదే విధంగా నెక్స్ట్ 2 లెటర్స్ అయిన A అండ్ T కూడా వాటి ప్యాటర్న్స్ వచ్చినప్పుడు తీసి పక్కన పెడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు క్వాంటమ్ ఇంటర్ఫరెన్స్ సీన్లోకి ఎంటర్ అవుతుంది. దీని పని ఏంటంటే మన క్వాంటమ్ ఆరకిల్ లాగా లెటర్ బై లెటర్ కాకుండా మొత్తం వర్డ్ ని అబ్జర్వ్ చేస్తుంది. అంటే క్వాంటమ్ ఆరకిల్ ఏదైనా లెటర్స్ ని తీసి పక్కన పెట్టింది అనుకోండి, ఆ లెటర్స్ ని ఒక కాంబినేషన్ గా అబ్జర్వ్ చేస్తుంది. ఇక్కడ మన కాంబినేషన్ వచ్చేసి CAT క్యాట్. సో దీనికి ఎప్పుడైతే CAT క్యాట్ అనేది కరెక్ట్ కాంబినేషన్ తెలుస్తుందో మిగతా అన్ని కాంబినేషన్స్ ని క్యాన్సిల్ చేసేస్తుంది, అంటే కొట్టిపారేస్తుంది. అంటే ఇంత ప్రాసెస్ జరిగాక మనకి లాస్ట్ గా మ్యాచ్ అయిన పాస్వర్డే CAT. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. ఇఫ్ డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. అండ్ ఆల్సో వీడియోని మళ్ళీ రీవైండ్ చేసి చూడండి. మీ మైండ్ మొత్తం ఖరాబ్ చేయకుండా ఎంత డీప్గా వెళ్ళాలో అంతవరకునే వెళ్ళి చెప్పాను. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, క్వాంటమ్ ఆరకిల్కి ముందే మన పాస్వర్డ్ తెలుసు అన్నారు కదా, మరి ఇంకా క్వాంటమ్ కంప్యూటర్స్తో యూజ్ ఏంటని. సో క్వాంటమ్ కంప్యూటర్స్ చేయగలిగే పనుల గురించి ఇక్కడ మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. ఇది మీ ఫేస్బుక్ ఈమెయిల్ ఇస్తే పాస్వర్డ్ చెప్పడం ఇలాంటివి చేయదు. ఇప్పుడు మనం క్వాంటమ్ కంప్యూటర్స్ ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మన కరోనా సిచ్యువేషన్ తీసుకుందాం. ఆ సిచ్యువేషన్ లో మనకు ఆల్రెడీ ఒక డ్రగ్ ఫార్ములా తెలుసు, బట్ ఆ కెమికల్స్ అవైలబుల్లో లేవు అండ్ ఇంకా ఫ్యూచర్లో కూడా అవైలబుల్లో ఉండవు. సో మీకు ఆల్టర్నేటివ్గా సిమిలర్ కాంబినేషన్లో ఒక డ్రగ్ అర్జెంట్గా కావాలి. సో ఇలాంటి సిచ్యువేషన్లో సూపర్ కంప్యూటర్ డిఫరెంట్ కెమికల్స్తో అన్ని కాంబినేషన్స్ని ట్రై చేసి ఎగ్జాక్ట్గా కాంపోజిషన్ మ్యాచ్ అవ్వడానికి 30 days టైం తీసుకుంటే క్వాంటమ్ కంప్యూటర్ దాన్ని కేవలం 10 secondsలో కంప్లీట్ చేయగలదు. 10 seconds ఈజ్ సూపర్ ఫాస్ట్. ఒక్క మనిషి ప్రాణం కాపాడినట్టే కదా. నెక్స్ట్ బ్యాంక్స్ తీసుకుందాం. వాళ్ళకి బిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అవుతూ ఉంటాయి. సో సడన్గా ఏదో ఒక ట్రాన్సాక్షన్ కావాలంటే జస్ట్ చిటిక వేసే టైంలో తీసుకొచ్చేస్తుంది. చాలా మందికి బిట్ కాయిన్ మైనింగ్ మీద కూడా డౌట్ ఉంది. సో బిట్ కాయిన్ మైనింగ్ కి మనం పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ కాన్సెప్ట్ ఉంటాయి. ఇది పాస్వర్డ్ క్రాకింగ్ కాదు. ఇక ట్రిక్ ఏంటంటే మీ దగ్గర ఆల్రెడీ పబ్లిక్ కీ అవైలబుల్లో ఉంటుంది. ప్రైవేట్ కీ అండ్ పబ్లిక్ కీ అన్నది జస్ట్ మనకు మూవీస్లో చూపించే హాఫ్ కరెన్సీ నోట్ లెక్క వర్క్ అవుద్ది. ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యే కీ దొరికితే అన్లాక్ చేయొచ్చు. అండ్ ప్రైవేట్ కీ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి పబ్లిక్ కీ ఓపెన్గా అవైలబుల్లో ఉంటుంది. సో క్వాంటమ్ కంప్యూటర్స్ ద్వారా కనుక్కోవడం టెక్నికల్లీ పాసిబుల్. బట్ ప్రెసెంట్ క్వాంటమ్ కంప్యూటర్స్ ఇంకా ఎవాల్వింగ్ స్టేజ్లో ఉన్నాయి. లైక్ అవి వర్క్ అవ్వాలంటే వాటికి టెంపరేచర్ -273 degrees లైక్ టెంపరేచర్ అవుటర్ స్పేస్ ఉండాలి. బట్ క్రిప్టో వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. అండ్ మన ఇండియా కూడా క్వాంటమ్ కంప్యూటర్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఏప్రిల్ 2023లో ఇండియన్ గవర్నమెంట్ నేషనల్ క్వాంటమ్ మిషన్కి 6,000 crores బడ్జెట్ అప్రూవ్ చేసింది. అండ్ TIFR టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ వాళ్ళు
3 ఇయర్స్లో 24 క్యూబిట్ కంప్యూటర్ని అండ్ 5 ఇయర్స్లో 100 క్యూబిట్ కంప్యూటర్ని కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అండ్ QPIAI అన్న స్టార్టప్ కూడా 25 బిట్ క్వాంటమ్ కంప్యూటర్ సర్వీసెస్ని ఇవ్వడానికి ప్లాన్ చేస్తుంది. అండ్ టెక్నాలజీస్ కూడా ఇండియాలో పుట్టడం స్టార్ట్ అవ్వాలి. అండ్ ఎస్పెషల్లీ యూత్, తెలుగు యూత్ మీరే తలుచుకుంటే ఏదైనా సాధ్యం అవుద్ది. ఇప్పుడే మన మూవీస్ ఏంటో ప్రపంచానికి తెలుస్తున్నాయి అండ్ మన టెక్నాలజీ కూడా తెలియాల్సిన అవసరం వచ్చింది. సో వేకప్, దిస్ ఇస్ ద రైట్ టైం. అండ్ లాస్ట్గా వీడియో చేసి వెళ్ళిపోవద్దు. మీరు ఎంతో కొంత ఒక 1% నాలెడ్జ్ గెయిన్ చేసినా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మిమ్మల్ని ఎప్పుడు ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేస్తాను. టేక్ కేర్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.